హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. ఈ ఒక్క పొడి మనం చేసి పెట్టేసుకుంటే చాలు. కావాల్సినప్పుడల్లా కూరగాయలు వాటర్ యాడ్ చేసేసుకుని ఈజీగా సాంబార్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పొడితో సాంబార్ ది బెస్ట్ వేలో మంచి టేస్ట్ వచ్చే విధంగా ఎలా చేసుకోవచ్చు కూడా డీటెయిల్ గా చూపిస్తాను. కొన్ని సీక్రెట్ టిప్స్ కూడా నేను చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ అయితే పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ లోకి 1 కప్పు కందిపప్పుని తీసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల పప్పు అండి ఇది. దీన్ని ఒక 2 సార్లు నీట్ గా వాటర్ లో కడిగేసి ఫ్యాన్ కింద బాగా పొడి పొడిగా ఆరబెట్టి తీసుకోవాలి. అదే విధంగా కందిపప్పుకి 1/2 కప్పు క్వాంటిటీ వచ్చేసి మనము శనగపప్పుని తీసుకోవాలి. సేమ్ శనగపప్పును కూడా కడిగి ఆరబెట్టి తీసుకోవాలి. ఇదే విధంగా ఇందులోకి పెసరపప్పు కూడా 1/2 కప్పు తీసుకోవాలి. నార్మల్ గా సాంబార్ చేసేటప్పుడు చాలా మంది పెసరపప్పు స్కిప్ చేస్తారండి, కానీ పెసరపప్పు యాడ్ చేసుకుంటే సాంబార్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని మీడియం లేదా లో ఫ్లేమ్ పైన పెట్టుకుని కాస్త ఓపిక్ గా అన్ని కూడా చక్కగా వేగిపోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోవాలి. మనకు వీటిని ఆరబెట్టిన తర్వాత కాస్త పంటి కింద వేసి నమిలితే ఇవన్నీ కరకరలాడాలన్నమాట, అంతలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ప్యాన్ లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఇందులోకి 1/4 కప్పు ధనియాలు, 2-3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ కొంచెం మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు వేసేసుకుని వీటన్నిటిని చక్కగా మీడియం ఫ్లేమ్ పైనే బాగా వేగనివ్వాలి. ఈ పప్పులన్నిటిని ఫ్రై చేసుకునేటప్పుడు పొరపాటున హై ఫ్లేమ్ పెడితే ఏవి ఈవెన్ గా ఫ్రై అవ్వకుండా మాడిపోయి చేదు వచ్చేస్తుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు అనేది మనకు కారంతో పాటు రంగు కోసం కూడా అనమాట. నేను కాశ్మీర్ చిల్లీ కూడా వేశాను. వీటిని ఎక్కువసేపు వేగనివ్వనవసరం లేదు. వీటితో పాటు ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు 1 గుప్పెడంత వేసేసుకుని ఫ్రై చేసుకోండి. సాంబార్ మంచి సువాసనతో ఉంటుందన్నమాట. ధనియాలు ప్లస్ కరివేపాకు అనేది సాంబార్కి మంచి టెక్స్చర్ ఇంకా మంచి సువాసన కూడా ఇస్తుంది. ఈ విధంగా ఇవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద నిమ్మపండు సైజంత చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని ప్యాన్ లో వేసుకునే ముందు కొంచెం పొడి పొడిగా విడదీసి వేసేసుకోండి. దాంతో అవి తొందరగా కాస్త వాటిలో ఉన్న తడంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఎక్కువసేపు ఏం వేగనివ్వనవసరం లేదు. లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని వెంటనే రిమూవ్ చేసేసుకోకండి. ఇలాగే ప్యాన్ లో వదిలేసేయండి. ప్యాన్ హీట్ కి అవి పొడి పొడిగా బాగా క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకోండి. పెద్ద మిక్సీ జార్ వద్దు, ఎందుకంటే పొడి బాగా గ్రైండ్ అవ్వదు. చిన్న మిక్సీ జార్లోకి మనం వేపి పెట్టుకున్నవన్నీ చల్లారిన తర్వాత 1 సగం అంతా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోవాలి. కంప్లీట్ 1 టీ స్పూన్ వేసేసుకోండి. ఇంగువ సాంబార్కి చాలా ఇంపార్టెంట్. అలాగే 1/2 టీ స్పూన్ అంతా పసుపు, కారం పొడి 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము రంగుతో పాటు కారం కూడా ఉండాలి కాబట్టి కారం పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/4% మాత్రం ఉంచేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ కొన్ని పప్పులు తగులుతున్నా పర్లేదన్నమాట. ఇలా 1/4% మాత్రం మిక్సీలో ఉంచేసుకుని మిగతాదంతా వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు వేసుకుని ఇందులోకి మిగిలిన పప్పు దినుసులు ఉన్నాయి కదా, 6 అవి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వీటిని కలివిడిగా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే చక్కగా చింతపండు కూడా బాగా పొడిగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, దాంట్లోకి వేసి చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అన్నమాట, ఇన్స్టెంట్ సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది. ఈ పొడిని మనము ఏదైనా గ్లాస్ జార్లో కనుక పెట్టి స్టోర్ చేసుకుంటే 5 to 6 months వరకు కూడా ఈజీగా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. కావాల్సినప్పుడల్లా మనకి ఎంత పౌడర్ అయితే కావాలో అది తీసి ప్రిపేర్ చేసేసుకోవడమే. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. ఇంకా సాంబార్ బెస్ట్ టేస్ట్ రావాలంటే ఏం చేయాలో కూడా చూపిస్తాను. ఇలా స్టోర్ చేసుకున్న పొడిని ఇప్పుడు నేను 5 మెంబర్స్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. 5 మెంబర్స్కి అయితే ఇక్కడ నేను 3.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇందులోకి ఫస్ట్ పెద్ద గ్లాస్లోని సగం గ్లాస్ వాటర్ పోసి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసేసి దీన్ని మన కూరగాయలు వేగేంతసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి.
ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, ఉద్దిపప్పు, ఆవాలు, శనగపప్పు, కాస్త జీలకర్ర ఇవన్నీ వేసి వీటన్నిటిని చక్కగా చిటపట్లాడేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా చిటపట్లాడి రంగు మారిన తర్వాత ఇందులోకి 2-3 దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 పచ్చిమిర్చి చీలిక, మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, గుప్పెడు కరివేపాకు రెమ్మలు, వీటిని మనం చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. నేను కాస్త మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. నార్మల్ గా ఈ సాంబార్కి మనము చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు, అవి ఒక 10 దాకా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు దొరికినట్టయితే అవి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి వీటిని లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి 1 టొమాటోని పెద్ద సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మీకు నచ్చిన కూరగాయలను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వంకాయ, మునక్కాయ, ముల్లంగి, క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బీన్స్, బెండకాయ, సొరకాయ, ఇంకా నేతి బీరకాయ, గుమ్మడికాయ, ఇంకా ఎన్నో వెరైటీస్ ఆఫ్ కూరగాయలను యాడ్ చేసుకోవచ్చు అండి. చిక్కుడుకాయలు కూడా యాడ్ చేస్తారు కొంతమంది. సాంబార్లో ఇవి యాడ్ చేయొచ్చు, ఇవి యాడ్ చేయకూడదని లేదు, ఏ కూరగాయలైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను మామిడికాయ ముక్కలను కూడా వేస్తున్నానండి. వీటిని ఈ స్టేజ్లో యాడ్ చేయకూడదు, ఇవి లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట. అది కూడా ఎప్పుడు నేను చూపిస్తాను డీటెయిల్గా. ఇప్పుడు ఇందులోకి మనం పొడిలో ముందుగానే ఉప్పు ఉంటుంది కాబట్టి కూరగాయలకి సరిపడా ఉప్పు మాత్రం యాడ్ చేసుకొని చక్కగా ఈ కూరగాయల్ని కలుపుకుంటూ చక్కగా ఇవన్నీ వేగిపోవాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కాసేపు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకైనా మగ్గనివ్వాలి. ఇలా వీటిని ఉడికించుకోవడం వల్ల చూడండి కూరగాయలు సగము మనకు ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన వాటిలోకి మనం వాటర్ని యాడ్ చేసుకుని మరి కాసేపు మునక్కాయ ముక్కలు ఉంటాయి కదా, అవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి నేను 1 గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేస్తున్నాను. పెద్ద గ్లాసే యూజ్ చేస్తున్నానండి. ఇలా పెద్ద గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేసి దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను. సో ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసి మునక్కాయ ముక్కలు ఉడికాయా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తాను మునక్కాయ ముక్కలు ఏమాత్రం ఉడికాయని చెప్పేసి కూడా. చూడండి ఇలా మనము టచ్ చేసి చూస్తే చూసారు కదా ఈజీగా లోపల ఉడికిపోయింది. ఇలా మనం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాంబార్ ప్రీమిక్స్ వాటర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కూరగాయల్లోకి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకునే ముందే మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంతైతే కావాలో అది ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి. నేను ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకొని మీకు ఉప్పు గనుక సరిపోకపోతే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుని మూత పెట్టి బాగా చక్కగా ఒక 2-3 తెల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూస్తున్నారు కదా బాగా తెల్లి ఉడికి ఈ విధంగా కాస్త కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఇందులోకి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేసేస్తే మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయి కరిగిపోతుందండి, బాగా సాంబార్లోకి అంతా కూడా కలిసిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని కావాల్సినంత కొత్తిమీర రెమ్మలు కూడా యాడ్ చేసి మరో 1 లేదా 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలంటే. మీరు ఇందులో మామిడికాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మామిడికాయ ముక్కలు ఎంతలా ఉడకాలని కూడా చెప్తాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరు దీనిపైన లైట్గా ప్రెస్ చేస్తే కొంచెం గట్టిగానే ఇది మెత్తపడాలి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేయాలి. చక్కగా సాంబార్లోని వేడిలోనే ఈ మామిడికాయ ముక్కలు ఇంకా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకున్నాం అనుకోండి, సాంబార్ టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. చాలా వరకు అందరూ యాడ్ చేయరు, కానీ ఇప్పటి నుంచి యాడ్ చేయడం స్టార్ట్ చేయండి, సాంబార్ చాలా చాలా టేస్టీగా వస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన సాంబార్ ప్రీమిక్స్ పౌడర్, దాని నుంచి మంచి టేస్టీ సాంబార్. ఇడ్లీకైనా మనకు దోశకైనా ఇంకా అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.